కంకిపాడు పీఏసీఎస్ చైర్మన్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నందు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నాయకులకు కార్యకర్తలకి తమ పార్టీ అధినాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హింసను ప్రోత్సహించమని ఏనాడు చెప్పలేదని, తప్పు జరిగితే సొంత పార్టీ నాయకులైనా పక్కన పెట్టేస్తాలని నిర్మోహమాటంగా చెప్పే క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ప్రజాసేవ ప్రజాపాలన అంటే చంపటందరకలం కాదని, పదవిలో లేకపోయినా ప్రజాక్షేమం కోరుకునేవాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. నిన్న మొన్న చూశాం, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో వీడియోలన్నీ కూడా తీసి పెట్టుంచాను. గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూసాం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక కుటుంబంలో ఒక తల్లి ఉంది అంటే బిడ్డకి మంచి చెప్తాం, అందరితో మంచిగా ఉండరా, బాగా చదువుకోరా, ప్రయోజకుడివి కారా అని తల్లిదండ్రులు ఒక బిడ్డకి చెప్తారు. ఆ బిడ్డకి మార్గదర్శకులు తల్లిదండ్రులే అవుతారు. ఆ బిడ్డ తల్లిదండ్రులను చూసి పెరుగుతాడు, కుటుంబంలో ఒక సామాజిక బాధ్యత గల పౌరుడిగా ఎదుగుతాడు. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలుసో తెలవకో ఒక కార్యకర్త పరా నరకండి తలలు తెగిపడతాయని చెప్పేసి ఒక ప్లకార్డు పెడితే ఆ మాజీ ముఖ్యమంత్రి తప్పేముంది, దీంట్లో తప్పేముంది అని మాట్లాడాడనంటే కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే చెప్తారు, ప్రజల్లో నిత్యం ఉండే మీరు ఒక క్రమశిక్షణతో ఉండండి, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, ఎటువంటి అవినీతి చేయకూడదు, ఏదైనా నేరం చేసిన వాడుంటే మన పార్టీలో అయినా అవతల పార్టీలో అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి ఆడపడుచుల మీద కూడా సోషల్ మీడియాలో ఎటువంటివి కూడా పెట్టకూడదు అని చెప్పి ఒక కార్యకర్తని జైలుకు కూడా పంపించారు. అది కూటమి ప్రభుత్వం అంటే. మాజీ ముఖ్యమంత్రి ఏమో తలలు నరికినా తప్పులేదు, పరాపర నరికినా తప్పులేదు అని చెప్పి కార్యకర్తలకు చెప్తాడు. ఒక పక్క జిల్లా అధ్యక్షుడేమో అరే ఎన్నిసార్లు చెప్తారురా మీరు పరా అని, చీకటి సందులో కన్ను కొడితే అయిపోవాలి, అంతమైపోవాలి అని చెప్పేసి మాట్లాడతాడు. నిన్నేం మాట్లాడాడు, నేను ఎక్కడా మాట్లాడలేదు అంటాడు. మరి ఈ వీడియో ఎక్కడిది ఒకసారి వినండి. అరే చీకట్లో కన్ను కొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు, సిగ్గు చెడమంటారు మనకి, ఎన్నిసార్లు అంటారు, అదే పని. మళ్ళీ నిన్న శ్రీరంగ నిధులు చెప్తున్నాడు. ఈయన గారంట ఏం అనలేదంట, చట్టం అంట తన పని తను చేసుకుపోద్దంట. అంటే సాక్షాత్తు మాట్లాడింది ఎవరు? మా నారా లోకేష్. అరే ఊరే ఏంట్రా అనేది నీవెవడో రా అసలుకి, నువ్వు మాజీ మంత్రివి, నీకు గౌరవం తీసుకో, నువ్వు రాజకీయంగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడు, గౌరవంగా తీసుకో, రాజకీయ విమర్శలు చేయి. ఆడేంటి నారా లోకేష్ గారు, ఏంటిది భాష, పచ్చ చొక్కా నా కొడుకులంట. నిన్ను అనలేమా, నీలి చొక్కా నా కొడుకులని మేము అనలేమా? మాకు సంస్కారం అడ్డు వస్తుంది, మా నాయకుడు సంస్కారం నేర్పాడు, అందుకనే నేను మాట్లాడట్లా, మేము మాట్లాడట్లా, ఇక్కడ ఉన్న నాయకులు మాట్లాడట్లా. తోట చంద్రయ్య ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 10 మంది గుమ్ముకూడి మెడ కోస్తాను, నువ్వు వైసీపీ జిందాబాద్ అని అంటే నువ్వు మెడ కోసుకోగానే నేను జిందాబాద్ అని చెప్పి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఇది కార్యకర్తల పార్టీ, ప్రాణం పోయినా పార్టీని నిలబెట్టుకుంటారు కానీ పార్టీని వదలరు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండగలరా అని చెప్తా ఉన్నా. అది జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అంటే. ఊరిని ఉడతవుపులు, కొంగర మల్లయ్య మాటలు అంట ఈయన ప్రభుత్వం వచ్చుద్దంట. ఆ కాళ్ళు లేని కొంగర మల్లయ్య లేచేది లేదు, నీ ప్రభుత్వం వచ్చేది లేదు. నీకు 151 సీట్లు ఇచ్చారే, చీగొట్టారే, అయినా బుద్ధి లేకుండా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారే, కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారే. రేపు నీ కార్యకర్తలు బలైపోతారే. నువ్వు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి తీసుకుంటావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.